హాయ్ అండి. ఇదిగోండి ఈ బ్లౌజు ఈరోజైతే ఈ బ్లౌజ్ స్టిచ్ చేశాను. ఇది పఫ్ స్లీవ్స్ అయితే పెట్టానండి. 3/4 హ్యాండ్స్, బుట్ట చేతులు. ఇది ఈ లేటెస్ట్ మోడల్ అయితే బుట్ట చేతులు. ఇది ఎలా స్టిచ్ చేయాలి, కటింగ్ ఎలా చేయాలనేది అయితే ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ఓకేనా. ఇదైతే ఫస్ట్ నా ఛానల్ ఎవరైనా చూస్తే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. ఇదిగోండి ముందైతే ఫస్ట్ మనం లైనింగ్ని రెడీ చేసుకోవాలి. ఇదిగోండి లైనింగ్ అయితే తడిపేసి లైనింగు, బ్లౌజ్ పీస్ అయితే బ్లౌజ్ ఫ్యాబ్రిక్. ఓకేనండి. ఇట్లా మనం ఫోల్డ్ చేసుకొని ఇది మీకు సైడ్ జాయింట్స్ పడకుండా కటింగ్ చేయాలని చెప్పి నేను ఇలా ఫోల్డ్ చేశాను. ఇలా వేసేసుకోండి, అంటే సైడ్ జాయింట్ లేకుండా. ఓకేనా. చంకలో బ్లౌజ్ పీసెస్ అన్నిటికీ కూడా సైడ్ జాయింట్స్ వేస్తూ ఉంటాం కదా, అట్లా లేకుండా ఇలా అయితే ఫోల్డ్ చేసుకోండి. 2 హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి. ఓకేనా. ఇట్లా మనం 9 ఇంచెస్ అయితే తీసుకోవాలి. ఈ 9 ఇంచెస్ హ్యాండ్స్ పొడవు అయితే దీన్ని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి టేప్ని ఈ విధంగా పెట్టేసి 3.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. చూడండి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ కిందని హ్యాండ్స్ లూజ్ తీసుకోవాలి. ఈ బ్లౌజ్కి హ్యాండ్ లూజ్ వచ్చి 6.5 ఇంచెస్. ఇది ఆర్మ్ లూజు 8.5 ఇంచెస్, అంటే 8.5 ఇంచులు. ఇదిగోండి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ కింది లైన్ మీదకి ఈ విధంగా పెట్టేసేసి టేప్ని 8.5 ఇంచుల్ని మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుండి 2 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ ఆర్మ్ లూజు ఈ 2 ఇంచెస్ లైన్ మార్కింగ్ దగ్గరికి ఇలా లైన్ డ్రా చేసుకొని కరువు తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది హ్యాండ్స్ కటింగ్ డ్రా చేయడం రాని వారి కోసం అయితే నేను ఇలా చెప్తున్నాను. చూడండి, ఈ కరువు స్కేల్తో ఈ ఫోల్డింగ్ దగ్గర నుండి ఈ కింద లైన్ మీదకి ఇలా కొద్దిగా కరువు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కిందకి డౌన్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇది హ్యాండ్స్ కటింగ్ రాని వారి కోసం అని చెప్పి ఇలా డ్రా చేశానండి. చాలా ఈజీగా అయితే మీరు మార్కింగ్ చేసేసుకోవచ్చు. ఇట్లా డ్రా చేసుకొని కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా కూడా మనం ఈ కరువు స్కేల్తోని ఇటువైపు చూపిస్తాను. ఇలా కిందకి ఈ విధంగా అయినా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇట్లా మార్క్ చేసుకొని హ్యాండ్స్ని అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు దీనికి పఫ్ అంటే బొట్ట చేతులు కదా, బొట్ట కోసం పఫ్ కోసం అయితే ఇక్కడ 3 ఇంచెస్ తీసుకోవాలి. పైన షోల్డర్ మీద ఇలా 3 ఇంచెస్ తీసుకోవాలి. బాక్స్ లాగా అయితే ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఈ మిడిల్లోనికి ఇట్లా బాక్స్లో కరువు తీసుకోవాలి. ఈ కిందకు వచ్చేసరికి ఇందులో కలిపేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా మీరు చాలా ఈజీగా అయితే మీరు మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్నైతే ఇది 2 హ్యాండ్స్ కదా, ఇలా దీన్ని కూడా కటింగ్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ కత్తిరితో కటింగ్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా మిడిల్లోని ఇప్పుడు ఇక్కడ ఖర్చు దగ్గర కూడా సేమ్ ఇలా కత్తిరితో ఘాట్స్ పెట్టాలండి కంపల్సరిగా, మనం స్టిచ్ చేయడానికి అయితే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసేసుకొని ఫోల్డింగ్ ఓపెన్ చేసి వన్ సైడ్ మనం హ్యాండ్ లోతు తీసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ కిందకి ఇలా ఒక 1/2 ఇంచ్ అయితే కిందకి మార్కింగ్ చేసుకొని ఈ కటింగ్ పెట్టాను కదా, అక్కడ నుండి ఈ పైన కటింగ్ వరకు ఇట్లా కట్ చేసుకోవాలి. ఓకేనా. ఇట్లా కత్తిరితో కటింగ్స్ పెట్టేసుకోండి. ఘాట్లు పెట్టుకుంటే మనం స్టిచ్ చేసేటప్పుడు మనకైతే ఎటువైపు స్టిచ్ చేయాలనేది అర్థమవుతుంది. ఇది ఇప్పుడైతే హ్యాండ్స్ రెడీ అయిపోయింది, కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను. ఇదిగోండి లైనింగ్ని ఇలా 2 హ్యాండ్స్ కదా, ఒక లైనింగ్ తీసుకోవాలి.
ఇప్పుడు దాని మీద ఇలా పైపింగ్ అయితే రెడీ చేసుకోవాలండి. లోడ్ పైపింగ్ వేయటం వస్తే, రాకపోతే మీరు నార్మల్గా లైనింగ్ అండ్ ఒరిజినల్ పీస్ అంటే ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి అటాచ్ చేసేసుకోండి. ఇలా అటాచ్ చేసిన తర్వాత పైపింగ్ వేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడు దీన్నైతే నేను ఇలా పైపింగ్ థ్రెడ్ని లోడ్ పైపింగ్ చేయడానికైతే నేను స్టిచ్ చేశాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని వేసేసుకోవాలి. ఇట్లా ఉల్టాగా వేసుకోవాలి. ఈ థ్రెడ్ లోపలికి వెళ్ళిపోయేలాగా పైపింగ్ వేసుకోవాలి. ఇలా వేసి స్టిచ్ చేసుకోవాలి. ముందు స్టిచ్చింగ్ ఉంటుంది కదా, దాని మీదే స్టిచ్ చేసేసుకుంటే ఈజీగా అయితే సన్నగా పైపింగ్ అయితే చాలా నీట్గా వచ్చేస్తుందండి. ఇట్లా మనం దీన్ని రివర్స్ వేసుకోవాలి. ఇలా రఫ్ చేయాలండి. కాటన్ మీదే దాని మీద పైపింగ్ ఓ పక్కకు వచ్చేలాగా రఫ్ చేసి గోరుతో ఇట్లా పైన మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి. ఇది శారీలో కలరు రెడ్ కలర్ శారీ అయితే ఇట్లా తీసుకున్నానండి. మనం శారీలో కలర్ వేసుకుంటే బాగుంటుంది. ఏ శారీ కలర్ అయితే ఆ శారీ కలరు బ్లౌజ్కి ఇలా పైపింగ్ వేసుకుంటే బ్లౌజ్ ఫినిషింగ్ చాలా నీట్గా మోడల్గా కూడా ఉంటుంది. ఇలా మనం లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి స్టిచ్ వేసుకోవాలి, అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ కట్ చేసేసుకోవాలి. కచ్ అంతా నీట్గా లైనింగ్ వరకు ఉంచి మిగతాదంతా కట్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, చెప్పాను కదండి, ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి, ఇక్కడ ముందు లైనింగ్ మీద కటింగ్ పెట్టాలని చెప్పాను, కటింగ్ పెట్టాను కదా, అక్కడ మళ్ళీ ఒకసారి ఇలా కత్తితో కటింగ్స్ పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇటువైపు ఇలా వేసినప్పుడు మనకు కనపడాలి. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఫోల్డింగ్ ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇట్లా ఆ కటింగ్ దగ్గర నుండి మిడిల్లో షోల్డర్ మీద ఒక కటింగ్ పెట్టాను కదా, అక్కడికి ఎన్ని ఫ్రిల్స్ వస్తే అన్ని అలా చిన్నగా అయితే పెట్టేసుకోవాలి. చిన్నవి అయితే ఇలా నీట్గా ఉంటుందండి. చిన్నగా అయితే ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇలా నేనైతే దీనికి 4 అటు 4 కుచ్చులు, ఇటు 4 కుచ్చులు ఇలా అయితే పెట్టేశాను. చూడండి, ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ఇది కూడా సేమ్ అదే విధంగా అయితే ఇదిగోండి స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా చిన్నగా ఫోల్డ్ చేసుకొని కుచ్చు పెట్టేసేసి దాని మీద స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. 4 అయితే వస్తున్నాయి. ఇట్లా మళ్ళీ గ్యాప్ మిడిల్లో కటింగ్ పెట్టిన చోట కొద్దిగా విడిచిపెట్టి మళ్ళీ యువతల ఆపోజిట్లో పెట్టుకోవాలి. అటువైపుని 4 ఫ్రిల్స్, ఇటువైపున 4 ఫ్రిల్స్ ఇలా ఆపోజిట్లో పెట్టి స్టిచ్ చేయాలండి. చూడండి, ఇదిగోండి, ఇట్లా అయితే మనం స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ని షోల్డర్స్, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ రెండు ఇలా అటాచ్ చేసేసి ఇప్పుడు దీన్ని ఖర్చుని బ్యాక్ సైడ్కి పెట్టండి, నీట్గా ఉంటుంది. దీన్నైతే ఇప్పుడు హ్యాండ్స్ అయితే దీనికి స్టిచ్ వేసేసుకోవాలి, అటాచ్ చేయాలి. ఇలా మిడిల్లోనికి పెట్టేసేయండి. ఇది ఫ్రంట్ పార్ట్ వైపు మనం కత్తిరితో ఫస్ట్ కటింగ్ పెట్టాలని చెప్పాను కదండి. హ్యాండ్స్ లో తీసుకున్నవి అటువైపు అంటే ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా వేసుకోవాలి. ఇటువైపున మళ్ళీ ఇది బ్యాక్ సైడు ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. మీరు స్టిచ్ వేసేది కరెక్ట్గా మనం ఎంత ఖర్చు పెట్టి కట్ చేసుకుంటామో అంత ఖర్చు పెట్టి స్టిచ్ వేసుకోండి. ఇట్లా నీట్గా ఉంటుంది. అంటే మనకి 1/2 ఇంచ్ అయితే ఖర్చు పెట్టుకోవాలి, 1/2 ఇంచు ఇలా స్టిచ్ వేసుకోవాలి. 1/2 ఇంచు వదిలిపెట్టి పాదం దగ్గర ఇలా అయితే రెండు కలిపి ఇలా అటాచ్ చేసేసేయాలి. డబుల్ స్టిచ్ కూడా వేసుకోవాలండి కంపల్సరీ. హ్యాండ్స్కి, బ్లౌజెస్కి ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత సైడ్ జాయింట్స్ వేసుకోవాలి. ఇలా సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు రెండు సమానంగా పెట్టేసేయాలి. మిడిల్లో షోల్డర్ మీదకి కరెక్ట్గా వచ్చేలాగా మనం అటాచ్ చేసిన స్టిచ్ కరెక్ట్గా వచ్చేలాగా వేసుకోవాలి. ఇలా టేప్తో అయితే మెజర్మెంట్స్ పెట్టేసుకొని ఇదిగోండి, ఆర్మ్ లూజు 8.5 ఇంచెస్, ఇది హ్యాండ్ లూజు 6.5 ఇంచెస్.
ఇట్లా లైన్గా స్ట్రైట్గా అయితే కిందకి స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ రఫ్ తీసుకోవాలి. మళ్ళీ సేమ్ దీన్ని రివర్స్లో వేసేసుకోండి. బ్లౌజ్ని ఇలా రివర్స్లో వేసేసి పక్కనే స్ట్రైట్గా మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి. పాదం గ్యాప్ ఇచ్చి పక్కనే వేసుకోవాలండి. సేమ్ 3 లైన్స్ అయితే వేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ 2 సమానంగా వచ్చేలా పెట్టేసి ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన ఖర్చు కరెక్ట్గా ఎంత ఖర్చు కావాలో అంత ఉంచుకొని మిగతాది కట్ చేసేసుకోవాలి. ఇలా అయితే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయిపోయిందండి. ఇది ఈ షోల్డర్ ఉంది కదా, ఖర్చు ఉంటుంది. ఆ ఖర్చు బ్యాక్ సైడ్కి పెట్టేసి పైన ఇలా పైపింగ్ పక్కనే బయటికి కనపడకుండా లోపలికి పెట్టేసి నీట్గా స్టిచ్చింగ్ వేసుకోండి. పైన 2 షోల్డర్ల మీద ఖర్చులా పైన నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి. దారాలు నీట్గా కట్ చేసేసుకోవాలి. చూడండి ఫైనల్గా అయితే బ్లౌజు ఎలా ఉందనేది చూపిస్తాను. ఇదిగోండి చూడండి, పైపింగ్ లోడ్ పైపింగ్ నీట్గా వచ్చేసింది. ఇదైతే స్పేస్ సిల్క్ అండి, చాలా బాగుంది. శారీ అయితే నాకు బాగా నచ్చింది. బ్లౌజ్ కూడా డిజైన్ ఇట్లా వర్క్ ఇచ్చారు, చాలా బాగుందండి. ఇలా సింపుల్గా అయితే మీరు డిజైన్ చేసుకోండి. మీకు ఇది ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చిందండి. బాగుంది కూడా, బాగుందని కూడా కస్టమర్ కూడా చెప్పారు. చాలా నీట్గా వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.